తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ బేసికల్ గా మీరు ఉండేది లండన్. అవును. ఏంటి సినిమాలంటే అంత పిచ్చి మీకు? చిన్నప్పటి నుంచి కోరిక. ఆ, చిన్నప్పటి నుంచి స్కూల్లో నాటకాలు వేసినాము. మ్మ్. ఎండాకాలం సెలవులు వస్తే మా ఊరికి పోతే మా నాన్న ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లలందరినీ కలిసి నన్ను లీడర్ గా చేస్తావు కదా అదో ఇదో అందరం చుట్టాలం కజిన్స్ అందరం పోయేది. మా ఊరు పెద్ద ఊరు, మాది పెద్ద ఇల్లు. మా తాతగారు అప్పటి నుంచి ఊర్లలో నాటకం వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళకి మొత్తం అన్ని సౌకర్యాలు వేసి మహాభారతం, రామాయణం లాంటి నాటకాలు మా కుటుంబం కోసం వాళ్ళని జయించేవాళ్ళు. మేము ఎండాకాలం సెలవు చిన్నప్పుడు వాళ్ళ నాటకాలు చూస్తూ పెరిగిన వాళ్ళం. మ్మ్. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ నాకు చాలా రోజుల నుంచి ఉండింది. తర్వాత నేనే కొంచెం ఇంకా దాదాపు 12, 13, 10th క్లాస్ వచ్చేసరికి ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ఓన్. మ్మ్. మా సిస్టర్ తోటే కలిసి మా విజయ్ వాళ్ళ మేమిద్దరం కలిసి నాటకాలు రాసుకొని అట్లా స్కిట్స్ చిన్న చిన్నగా మా కజిన్స్ అందరికి చేసి చూపిస్తుండే. మ్మ్. సో ఆ ఇంట్రెస్ట్ చాలా ఉండింది. ఇక తర్వాత పెరుగుతున్నా కొద్దీ ఇక మనకి ఇక స్టిల్ ఎంత ఏమున్నా కానీ మేమేమో వీఆర్ ఫ్రమ్ ఒక రైతు కుటుంబమే అనొచ్చు. మాకు భూములు ఉన్నాయి, అగ్రికల్చర్ ఫ్యామిలీ, డబ్బులు లేవు, ల్యాండ్స్ ఉన్నాయి. కానీ అదేం అమ్మలము అప్పుడు ఆ కాలంలో ఏముండేది కదా. సో ఫైనాన్షియల్గా ప్రాబ్లమే ఉండే. ఇంకా చదువే అన్నట్టు మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేటోళ్ళు, లుక్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ ఓన్ వే, దీని మీద ఆధారపడలేము. అప్పుడు నీళ్లు లేవు. ఇప్పుడు తెలంగాణ లక్కీలి మనకు నీళ్ళు వచ్చి పంటలు పండుతున్నాయి, అదో ఇదో అయింది. కానీ ఆ కాలంలో మాది ఇంకా వెనకబడిన డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్. అప్పుడు ఓకే. అసలు నీళ్ళే ఉండకపోవు. సో అట్లాంటి సిచ్యువేషన్లో దే మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు మీ. సో ఫస్ట్ నువ్వు నేను యాక్టింగ్ చేస్తాను మా నాన్నని అడిగిన ఒకసారి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతా అని. నేను ఇంటర్మీడియట్ అయిపోగానే అడిగిన, నో దిస్ ఇస్ నాట్ ద రైట్ వే, నువ్వు డిగ్రీ అయితే ఫస్ట్ కంప్లీట్ చేయి, తర్వాత చూద్దాంలే అది ఇది అని అన్నారు. ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా ఐ హ్యాడ్ టు దెన్ మై ఫ్రెండ్స్ వర్ ఆల్ దే డన్ ఇంజనీరింగ్, దే లెఫ్ట్ టు యుఎస్. అది ఇక ఆ పాత్రలో పడి నేను కూడా లండన్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. కట్ చేస్తే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ సడన్గా విజయ్ ఓ రోజు ఫోన్ చేసి ఇక పెళ్లి చూపులు అట్లా కనెక్ట్ అయ్యి మళ్ళీ నా కోరిక తీసుకోవడానికి అవకాశం వచ్చింది. సో అట్లా మళ్ళీ రీఎంటర్ అయినా, ప్రొడక్షన్ చేసినాం. ఫస్ట్ సినిమాతోటే పెళ్లి చూపుల ద్వారా నేషనల్ అవార్డు వచ్చింది. అది అంతే గాడ్స్ గిఫ్ట్, అంతే ఇక దేవుడి దయనే. అది నేనేం ప్లాన్ చేయలేదు, బట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ. అది గాలి ఎటుమలితే అటు పోతున్నాం. యాక్టింగ్ కూడా అట్లనే అయింది. నేనేం ఎప్పుడు ట్రై చేయలేదు. ఆ చిన్న చిన్న సినిమాల ఫస్ట్ భరత్కమ్మ కానీ, తర్వాత చందు ముద్దు కానీ, లేకపోతే కేవీఆర్ మహేంద్ర కానీ, వీళ్ళందరూ మీరు బాగుంటారు, ఒక చేరాదన్నా మీకు కూడా ఇంట్రెస్ట్ కదా కొంచెం, ఏదో ఏమవుతుంది అని అంటే అట్లా చేసినాము. కానీ దిస్ ఈజ్ ఏ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. ప్రదీప్ నన్ను ఈ సినిమాలో తీసుకోవడము, వైజయంతి వాళ్ళు అగ్రీ కావడము, ఈ సినిమా ఈరోజు ఇంత క్యారెక్టర్ రావడము, దానికి ఇంత రికగ్నిషన్ రావడం అన్నది టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఓకే. అంటే ఇండస్ట్రీకి రావాలి, ఇండస్ట్రీలో పని చేయాలనే ఆశ చిన్నప్పటి నుంచి మీకు ఉంది? ఉంది. నాటకాలు, డ్రామా? చాలా ఇష్టం. నేను ఎన్టీ రామారావు గారి సినిమాలు ప్రతిదీ 10th క్లాస్లో కూడా ఇంటర్వెల్లో గోడ దుంకి స్కూల్ నుంచి ఎగ్గొట్టిపోతే తర్వాత నెక్స్ట్ డే వచ్చి 7 పీరియడ్స్ బెంచ్ మీద నిలబడ్డాం, చెంపదెబ్బలు తిన్నాం. అన్ని అట్లాంటివన్నీ జరిగినాయి. ఇంట్లో కూడా తన్నులు తిన్నాం కొంచెం. కాదు, మేనమామ పోలికలు వచ్చాయా మేనల్లుడికి? అంటే అట్లా సినిమా అంటే విజయ్ గారికి కూడా, ఎందుకంటే కానీ మీ ఇద్దరిలో కామన్ థింగ్ ఒకటి బాగుంటుంది సార్. మీరు తెలంగాణ స్లాంగ్ మాట్లాడితే చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ అదే ఫీల్ విజయ్ గారు మాట్లాడితే బాగుంటుంది. మనకు వచ్చిన లాంగ్వేజ్ అది బాగుంటుంది సార్. దాంట్లో మనం దాని గురించి అంటే వేరే మాట్లాడలేను. నేను సడన్ గా నాకు ఏదో వేరే ఇంకా కొంచెం న్యూట్రల్ గా మాట్లాడాలి, కొంచెం పాలిష్ గా మాట్లాడాలి అంటే రాదు. చిన్నప్పటి నుంచి గట్లనే మాట్లాడాలి కాదా మరి. ఇక దాన్ని చేంజ్ చేయమంటే చేస్తే ఫేక్ గా ఉంటది. అది ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐ నెవర్ ట్రైడ్ ఇట్ అండ్ ఇట్ నెవర్ కేమ్ టు మై మైండ్. దిస్ ఈజ్ మీ, దిస్ ఇస్ మై లాంగ్వేజ్, దిస్ ఇస్ హౌ ఐ యామ్. మీరు ఇప్పుడు ఇక్కడ మాట్లాడినా గట్లనే మాట్లాడతా, ఇంటర్వ్యూ అయిన తర్వాత మళ్ళీ కలిసినా, రోడ్ మీద కలిసినా మనం గట్లనే మాట్లాడుకుంటాం. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అండ్ విజయ్ దేవరకొండ గారిలో కూడా ఆయన మాట్లాడే స్లాంగ్ చాలా మంది. అర్జున్ రెడ్డి సినిమా అనేది అందరిని అడాప్ట్ చేసుకునేలాగా వచ్చింది. బట్ తను వే ఆఫ్ స్టైల్, సెల్ఫ్ మేడ్ పర్సన్, ఫస్ట్ నుంచి కూడా సెల్ఫ్ మేడ్ పర్సన్. తన టాకింగ్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఏమన్నా మాట్లాడుతున్నారు కూర్చుంటారే, ఏంట్రా అర్జున్ రెడ్డిలో బిహేవ్ చేస్తున్నావు అన్న ట్యాగ్ తీసుకున్నాడు. విజయ్ ఈజ్ ఎ వెరీ అథెంటిక్, జెన్యున్ పర్సన్. ఆయన అర్జున్ రెడ్డిలా ఎట్లా బిహేవ్ చేసిండో ఇప్పుడు మీరు బయట మాట్లాడినా కానీ సేమ్ అట్లనే ఉంటాడు. ఏం చేంజ్ ఉండదు.
ఒక్కొక్కసారి సినిమా చూస్తుంటే వీడు ఇంత క్యాజువల్గా ఎందుకు చేస్తున్నా నాకు ఒక్కొక్కసారి ఇరిటేషన్ వస్తుంది. అంటే కొద్దిగా హీరో కదా, కొద్దిగా డ్రామా అది ఇది, కానీ దట్స్ నాట్ హిమ్. హీ ప్రొజెక్ట్స్ వెరీ అథెంటిక్ న్యాచురల్ వే ఆఫ్ ఏ క్యారెక్టర్ అయినా కానీ క్యారెక్టర్ అర్థం చేసుకొని ఆయన లిమిటేషన్స్ ఏందో, ఆయన అర్థం చేసుకున్నది ఏందో దాని ప్రకారమే హీ ఆల్వేస్ ట్రైస్ ఒక జెన్యున్ అథెంటిక్ ప్రొజెక్షనే ఉంటుంది ఆ క్యారెక్టర్లో. అందుకే ఆయనకు చాలా మందికి నచ్చుతుంది. ఇప్పుడు బయట మీరు ఎన్నిసార్లు స్టేజ్ ఎక్కి మాట్లాడినా కానీ క్యూట్గా ఉంటుంది, విజయ్ మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంటుంది. అంటే స్పాంటనిటీ ఉంటుంది ఆయనది. ఏది వచ్చినా కానీ ఏదో ప్రిపేర్ అయ్యి ఓ ఇట్లా మాట్లాడాలి, ఏదో ఒక పాలిష్డ్గా ఉండాలి అన్న ఫీలింగ్ ఏముండదు. ఆయన అప్పటిదప్పుడు మైక్లు పట్టుకున్నాడు అంటే ఆయన మనసులో ఏముందో ఆ టైంకి ఏమొస్తుందో మాట్లాడితే. అందుకే హీ ఎండ్స్ అప్ ఇన్ సమ్ టైమ్స్ ఒక కాంట్రవర్షియల్ వస్తుంటే ఏదేదో అంటుంటారు కానీ బట్ దట్స్ హిమ్. ఐ టోటలీ సపోర్ట్ హిమ్. దాని గురించి అసలు మనం ఫేక్ ఉండాల్సిన అవసరం లేదు. యునో జస్ట్ బీ విత్ యునో హూ యు ఆర్, వాట్ యు ఆర్ అండ్ సే వాట్ యు థింక్, అంతే, నథింగ్ టు వరీ. ఓకే. అండ్ విజయ్ గారు అర్జున్ రెడ్డితో ఎంత నేమ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆనంద్ దేవరకొండ బేబీతో సర్టెన్ ఫ్యాన్స్ ని ఆయన జేబులో వేసేసుకుంటున్నారు. ఆటోల మీద ఏమైనా ఇమేజ్లు కనపడినా ఆయన గుర్తొస్తారు, గర్ల్ ఫ్రెండ్ విషయంలో అయినా ఆయన గుర్తు. లైఫ్ లాంగ్ కొన్ని సినిమాలు అలా మమ్మల్ని ట్రావెల్ చేస్తాయి కదా. ఆనంద్ గారు కూడా ఇప్పుడు ఆయన చూజ్ ఆఫ్ ఫిలిమ్స్ చూస్తుంటే చాలా కూల్ ఉంటారు, కామ్ ఉంటారు. ఏంటి సార్ మరి మీ రెండో మేనల్డ్ గురించి ఏం చెప్తారు? విజయ్ కి ఆనంద్ కి ఎట్లుంటది అంటే నార్త్ పోల్ కి సౌత్ పోల్ కి డిఫరెన్స్. విజయ్ ఎంత ఫ్లాంబోయంట్ అండ్ అవుట్ గోయింగ్ అండ్ యునో టోటలీ ఈజ్ దేర్, అటెన్షన్ ఇట్లుంటది. విజయ్ వస్తే అటెన్షన్ సీకింగ్ లాగా, దట్స్ హౌ హీ ఈజ్, యునో, బికాస్ హీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. ఆనంద్ ఈజ్ అ వెరీ క్వైట్ బట్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ ఇన్నర్. హీ డజంట్ పోర్ట్రే. ఆయన ఆనంద్ ఎందుకంటే చాలా సాఫ్ట్గా, సటిల్గా, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతాడు అది. బట్ యెట్ హీఈస్ ఇంటర్నలీ హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. అది మీకు అప్పుడే కనపడుతుంది. దే ఆర్ టోటలీ ఆపోజిట్ బట్ ఈక్వలీ వెరీ టాలెంటెడ్. బేబీలోనే చూసి ఆ ఎమోషనల్ సీను, అది రైల్వే బ్రిడ్జ్ మీద ఒకటి ఏడుపు సీన్ ఉంటుంది, ఒకటి గుర్తుందో మీకు? యంగ్ యాక్టర్ ఆయన. ఎగ్జాక్ట్లీ. బేబీ ఫిలిం అనేది ఆనంద్ దేవరకొండ గారికి లేకపోతే ఎన్ని సినిమాలు వచ్చినా ఆ మార్క్ అనేది ఖచ్చితంగా ఈయన తప్పితే ఇంకొకరు చేయలేరు అన్న మార్క్ క్రియేట్ చేశారు. అది ప్యూర్లీ బికాజ్ దట్ ఈస్ హిస్ టాలెంట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఆనంద్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. ఇంకా సినిమాలు పడలేదు, ఆయనకి రాలేదు, కానీ మంచి చాలా బాగా చేస్తాడు, చాలా గ్రేస్ఫుల్ గా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. వాయిస్ కూడా మంచి బేస్ ఉంటుంది ఆనంద్కి. సో దే ఆర్, యాజ్ ఐ సెడ్, different North Pole, South Pole, but they are also gifted boys. I really love them to the bits. Yeah. వాళ్ళిద్దరిని చూసినప్పుడు యాజ్ ఎ మామ మీరు చాలా హ్యాపీ. బట్ మీ సిస్టర్ విషయానికి వస్తే కూడా ఆవిడ చాలా ఎమోషనల్ సార్. అసలు కొడుకులు మాట్లాడుతుంటే ఎక్కడన్నా ప్రీ రిలీజ్ లో వెరీ ఎమోషనల్. అంటే వాళ్ళ పడిన కష్టాలు వాళ్ళ కొడుకుల గురించే కాదు, ఎందుకంటే మా సిస్టర్ అని చెప్పట్లేదు, పక్కనే ఎవరికన్నా దెబ్బ తగిలి రక్తం కనపడ్డాగానే ఆమెకి ఏడుపు వచ్చేస్తుంది. వెరీ సెన్సిటివ్, చాలా అంటే చాలా సెన్సిటివ్. ఇంట్లో అందరికంటే చిన్న ఆమె, చాలా గారాభంగా పెంచినాం. నాకు ఆమెకి చాలా దగ్గర. మేమిద్దరం స్కూల్కి చేయి పట్టుకొని ఇద్దరం స్కూల్కి పోయేది. అట్లా మా ఇద్దరికి కనెక్షన్. ఎందుకంటే మా పెద్ద సిస్టర్కి మా చిన్న సిస్టర్ దాదాపు 20 years డిఫరెన్స్. మా పెద్ద సిస్టర్కి నాకే దాదాపు ఆల్మోస్ట్ 13, 14, 15 years డిఫరెన్స్. మీరు ఎంతమంది సార్? మేము 6 ఉండేది. ఓకే సార్, పెద్ద ఫ్యామిలీ. లాస్ట్ వన్ ఈజ్ విజయ్ మాధవి. ఆమె కంటే ముందు నేను, దాని తర్వాత మళ్ళా ఇంకో మా సిస్టరు, మా ఇంకో బ్రదరు, తర్వాత ఇంకో సిస్టర్. ఒక బ్రదర్ చనిపోయాడు యాక్సిడెంట్ లో, అన్ఫార్చునేట్. బట్ ఎనీవే, సో మాధవి చాలా, మేము పాప అంటాం ఆమె, మాధవి కూడా కాదు. చిన్నప్పుడు చాలా ముద్దుగా తెల్లగా, అంటే విజయ్ చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉండేదో ఆమె అంత ముద్దుగా ఉండేది. అంటే మా అమ్మ చెప్తారు, ఆమె మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జడ్చల్ల అన్నది ఒక టౌన్ ఉంది, జడ్చలలో పుట్టినాం మేమిద్దరం. మా నాన్న అప్పుడు జాబ్ చేస్తూ అక్కడ ట్రాన్స్ఫర్ కావడం, అట్లా జడ్చలలో పుట్టినప్పుడు హాస్పిటల్లో చాలా మంది, అంటే ఈ ఆయాలు, నర్సెస్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్తే ఆ హాస్పిటల్లో ఒకరిద్దరు ఫారెన్ డాక్టర్స్ కూడా పనిచేసే వాళ్ళంట. వాళ్ళకు కూడా అంటే షాకింగ్, అంటే ఈమె ఇంత ఫెయిర్గా, ఇంత బ్యూటిఫుల్గా ఎట్లుంది అని. ఆ వర్డ్ ఆఫ్ మౌత్, ఆయిల్ అదేది పాప చాలా ముద్దుగా ఉందని చూడ్డానికి బయట నుంచి వచ్చిందంట. ఆమె తొట్లలో అక్కడ హాస్పిటల్లో పెడితే చూడ్డానికి దాదాపు ఒక 20-30 మంది వచ్చి ఆమెను చూడ్డానికి ఇంత ముద్దుగా ఉంది పాప అని. ఆమె అంత బాగుంటుంది. చిన్నప్పటి నుంచి చాలా సెన్సిటివ్, ప్రతిదీ చాలా పర్సనల్గా తీసుకుంటుంది.
ఇప్పుడు టీవీలో న్యూస్ వస్తుంది, కూర్చొని ఏడుస్తుంటది. చాలా సెన్సిటివ్ కూర్చొని ఏడుస్తుంటది. ఏదైనా జరిగి ఏదైనా పెద్ద బాంబ్ బ్లాస్ట్ ఇంకా ఆమె ఆమె అంటే ఒక పెద్ద హిస్టరీగా బిహేవ్ చేస్తుంది. ఏంది, వై దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దిస్, వై ఆర్ పీపుల్ లైక్ దిస్ అన్నది ఆమెను అర్థం చేసుకున్న వాళ్ళకి షీఈ్ టోటలీ డిఫరెంట్ పర్సన్. అర్థం చేసుకున్న వాళ్ళకి కన్ఫ్యూజింగ్ ఉంటుండొచ్చు, కానీ షీఈ్ ఎ లవ్లీ లవ్లీ ఉమెన్ అండ్ ఐ రియలీ లవ్ హర్. సో ఇప్పుడు వాళ్ళ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఆమె చాలా హ్యాపీ ఉండొచ్చు Of సార్. course, ఎందుకంటే ఏ మదర్ కైనా కూడా పిల్లలు ఎదిగినప్పుడు కాదు, వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనకు మాట్లాడడానికి ఒక స్కోప్ కూడా ఉంటుంది. సో వీళ్ళిద్దరి జర్నీ అసలు స్టార్ట్ అయినప్పుడు ఎన్నో కాంట్రవర్సీస్, ఎంతమంది ఎన్ని మాటలన్నా స్టిల్ విజయ్ గారు ఆయన మార్క్ క్రియేట్ చేసుకున్నారు, ఆనంద్ గారు కూడా ఒక మార్క్ క్రియేట్ చేశారు. ఇండస్ట్రీలో విజయ్ది ఆనంద్ది ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఎ ఫైట్. Correct. ఆల్వేస్ దే విల్ హ్యావ్ టు ప్లేస్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే వాళ్ళు వచ్చిన పరిస్థితిలో కానీ హౌ ద ఇండస్ట్రీ రన్స్ అంటే వితౌట్ బీయింగ్ కాంట్రవర్షియల్, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ దెమ్. దే ఆల్వేస్ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. దే ఆర్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ యెస్టర్డేస్ ఫిల్మ్. లెగసీ ఉంది కదా అని వాళ్ళు రిలాక్స్ అయిపోయి లైట్ బ్యాక్ అయిపోయి నేను స్టార్ అయిపోయినా అని విజయ్ రిలాక్స్ అయితే మాత్రం ఎప్పటికీ సక్సీడ్ కాలేడేమో. అందుకే హీఈస్ ఆల్వేస్ వెరీ కేర్ఫుల్. ప్రతి సినిమాకి ఆయన దగ్గరుండి ఏంటి అన్నది ఆల్వేస్ ఫైటింగ్ లైక్ లోన్ వారియర్. ఆనంద్ ఈజ్ ద సేమ్ థింగ్. సమ్టైమ్స్ అది నాకు కొంచెం బాధ అవుతుంది. అంటే హ్యాడ్ ఇట్ బీన్ ఇన్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ మేబీ ఇట్స్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్ ఏమో, కానీ వీళ్ళది అయితే ఎప్పటికీ డే బై డే ఎవ్రీడే హ్యావ్ టు వర్క్ హార్డ్, ఎవ్రీడే హ్యావ్ టు ప్రూవ్. ఎందుకంటే వీళ్ళ మీద ఉన్నంత స్క్రూటినీ ఇంకెక్కడ ఉండదు. కరెక్ట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మొన్న రీసెంట్ గా ఆయనకి ఎక్కడో ట్రావెల్ చేసినప్పుడు కార్ యాక్సిడెంట్, మామూలుగా చిన్నగా అయింది, అది మేజర్ గా అయిందేమని ఈ ప్రమోషన్స్ లో వీటిలో తెలియక కొన్ని రాస్తారు. అక్కడ ఫ్యాన్స్ ఆయన చూస్తే సార్ ట్విట్టర్ లో వీడియోస్ కావచ్చు, ఆయన ఇన్స్టాగ్రామ్ లో కమెంట్స్ కావచ్చు, ఏమైందన్నా ఆర్ యు ఓకే లేదు అని మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. ట్విట్టర్ లో వీడియోస్ కూడా షేర్ చేశారు ఫ్యాన్స్. ఏమైంది అని ఒక కన్సర్న్. నవేడేస్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళకే బాగోట్లేదంటే ఎవరు పట్టించుకోవట్లేదు, అంత లవ్ తీసుకోగలిగాడు. అవును, అది ఈక్వల్లీ అంత హేట్రెడ్ కూడా ఉంది. నేను అనేది అది విజయ్ ఆనంద్ని ఎంత ప్రేమిస్తున్నారో ఈక్వల్లీ అంత అంటే విజయ్కి వచ్చేంత ట్రోలింగ్ ఇంకే ఎవరికి రాదు. మీరు చూసిన లేదు సినిమా రిలీజ్ ముందు అంటే ఇప్పుడు మొన్న రౌడీ జనార్దన ఉత్త టీజర్ రిలీజ్ చేసిండ్రు. మీరు కామెంట్స్ చూస్తే దాదాపు ఒక 1000 to 2000 నెగటివ్ కామెంట్స్. నేను అనేది అది ఆ ఫైట్ వాళ్ళు కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేయాల్సి వస్తుంది. ఆయనకి ఎంతమంది లవ్ చేస్తున్నారో ఈక్వల్లీ అంతమంది హేట్రెడ్ కూడా ఉంది. ప్యూర్లీ బికాస్ ఆఫ్ హౌ హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. అది అందరికి నచ్చకపోవచ్చు, బట్ దట్స్ ద వరల్డ్ వీఆర్ ఇన్. ప్రతి ఒక్కరు మనల్ని ఇష్టపడదు, అది పాసిబిలిటీ కాదు కదా, ఎప్పటికి కాదు. సో హీ అండర్స్టూడ్ దట్ అండ్ హీ నోస్ ద రియాలిటీ. హీ ఈస్ వెరీ ప్రాగ్మాటిక్ and he is carrying himself very well and I'm very proud of him.